ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 73వ అధ్యాయము 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. హల్లెలూయా, ఆమేన్. ఇటువంటి గొప్ప విశ్వాసము ఈరోజు మనకి ఉందా? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలండి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇక్కడ ఆసాపు గారు ఈ విధంగా విశ్వాసముతో నమ్మకంతో ఈ మాట పలుకుతున్నారు. మరి అటువంటి గొప్ప విశ్వాసము నమ్మకము మనకు ఉందా లేదా అని మనల్ని మనము మన మనస్సాక్షిని అడగాలి. ఇక్కడ మొదట మనము ఈ కీర్తన గురించి గమనించినట్లయితే ఆసాపు గారు రాసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు 11 కీర్తనలు ప్లస్ మళ్ళీ 50వ కీర్తన, ఈ 12 కీర్తనలు ఆసాపు గారు రాశారు. ఇక్కడ కీర్తనల్లో 3వ భాగంలో తృతీయ స్కందంలోని యొక్క మొదటి 73 నుంచి మొదలవుతుంది. సో ఈ 3వ భాగంలోని ఈ మొదటి కీర్తన ఆసాపు గారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రాసినట్లు మనం అంటే రాసిన వాటిని కీర్తనల గ్రంథంలో చేర్చినట్టు మనము గమనించవచ్చు. ఇందులోని ఈ 73వ కీర్తనలో 25వ వచనంలో ఈ గొప్ప విశ్వాసమైనటువంటి ఈ వచనాన్ని ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప మనస్సునిచ్చి విశ్వాసముతో ఉండేటట్టు సహాయం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఆసాపు గారి గురించి మొదట ఒక చిన్న విషయం తెలుసుకుందాము. ఆసాపు గారి గురించి మనం తెలుసుకోవాలంటే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము మనము గమనించాలి. అక్కడ దావీదు మహారాజు ఆసాపు గారిని ఎన్నుకున్నారు. అంటే దేవుని యొక్క ఆ మందిరము, ఆ మందసము ఎక్కడైతే ఆ గుడారంలో పెట్టి ఉన్నారో అక్కడ దేవుని అంటే ఒక ఆలయంలో ఎవరెవరు ఏ పాత్రలు వహించాలి అంటే పాటలు పాడేవారు కావచ్చు, వాయిద్యాలు వాయించేవారు, సేవ చేసేవారు, ఇలా ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క సెక్షన్ని ఆయన డిసైడ్ చేసి పెడుతూ ఉన్నాడనమాట. అందులో తాళాలు వాయించేటటువంటి అంటే వాయిద్యాలు మ్యూజిక్ ప్లే చేసేటటువంటి వ్యక్తి ఆసాపు గారు. అయితే మొదట మనము ఏ స్థితిలో ఉన్నా దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని హెచ్చించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మొదట కొద్దిగా ఉన్నా తర్వాత ఆయన మనల్ని హెచ్చిస్తాడండి. కాబట్టి ఇక్కడ కేవలము ఒక ఏదో సాదాసీదా వ్యక్తిలాగా ఉన్నటువంటి ఆసాపు గారు దావీదు మహారాజు ఆయనను సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఒక గొప్ప ప్రమోషన్ లాగా తర్వాత ఆ వాయిద్యాలు వాయిస్తూనే ఆయన పాటలు రాశారు, కీర్తనలు రాశారు, ఆ స్వరాలు కూడా ఆయన ట్యూన్ చేశారు, ఆయన గాయకుడు కూడా. హల్లెలూయా. ఈరోజు అటువంటి ఆసాపు గారు రాసినటువంటి ఈ కీర్తనలు ఈరోజు మనము చదువుతున్నాము. ఇంకా అదేవిధంగా చూసుకుంటే ఆసాపు గారి గురించి మనకి దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 29వ అధ్యాయము 30వ వచనంలో కూడా ఆసాపు గారు దీర్ఘదర్శి అని ఉంది. హల్లెలూయా. అంటే చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తుల్ని ఒక్కొక్క మెట్టు దేవుడు ఎలా పైకి ఎదిగేలాగా చేస్తాడు అనేది మనము ఆసాపు గారిలో నుంచి కూడా నేర్చుకోవచ్చండి. ఆయన పాటలు, కీర్తనలు, దీర్ఘదర్శి, వాయిద్యాలు, ఇలా చూడండి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో. అంటే వాయిద్యాలు వాయిస్తూ ఏదో ఒక మూల కూర్చున్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు దీర్ఘదర్శి అంటే ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి, ముందుగా దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని వారికి చెప్తున్నటువంటి వ్యక్తి, ఆ జరగబోయే విషయాలను గ్రహించి చెప్తున్నటువంటి వ్యక్తి అని మనం అనొచ్చు. ఇదంతా కూడా ఎలా సాధ్యపడుతుంది అంటే ఆయనతో సహవాసం. హల్లెలూయా. దేవునితో మనం సహవాసం చేసినట్లయితే అవన్నీ కూడా మనకు కూడా లభిస్తాయి. విశ్వాసంతో ప్రయత్నం చేద్దాం, దేవుడిచ్చు గొప్ప బహుమానాన్ని పొందుకుందాం. సో ఇక్కడ
ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి ఈ ఆసాపు గారు రాసినటువంటి కీర్తనలో 25వ వచనం మనం చూసుకుంటే, అసలు మొదట కొన్ని వచనాలలో స్టార్టింగ్ అంతా ఈ దుర్మార్గులు మాత్రమే బాగుపడిపోతున్నారు, దుర్మార్గ పనులు చేసిన వారే నెమ్మదిగా ఉన్నారు, దుర్మార్గ పనులు చేసే వాళ్ళే చక్కగా ఇల్లు కట్టుకొని ఆస్తిపాస్తులు సంపాదించుకొని ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నటువంటి మాకు మాత్రం ఏమీ లేదే ప్రవ్వా అని నిరుత్సాహపడిపోతూ ఉంటారు. ఇదిగో అటువంటి వారికి ఈ యొక్క నిరాశ, నిస్పృహలు, ఇటువంటి జీవితం ఏది నాకు మంచి జరగడం లేదే, లేదా నాకు ఓదార్పు అనేది లేదే అని బాధపడుతున్నటువంటి వారి కొరకే దేవుడు ఆసాపు గారి ద్వారా ఈ మాటలు పలికించి ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచి ఉన్నారు. అవి మనకి ఈరోజు ఓదార్పునిస్తున్నాయండి. కాబట్టి ఇటువంటి అయోమయ గందరగోళ స్థితిలో ఉన్నవారు ఎవరైనా సరే ఇదిగో ఈ 73వ కీర్తన చదవండి. గొప్ప ఓదార్పు ఆదరణకర్త నుంచి మీకు లభిస్తుంది. ఆమెన్. సో ఇటువంటి ఓదార్పు కావాలి అనుకున్న వాళ్ళకి దేవుడు ఇస్తున్నటువంటి ఈ గొప్ప వచనము, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. హల్లెలూయా. అవును కదా. ఈ లోకంలో ఏముండని, ఏ సపోర్టు ఉండని ఉండకపోని, ఆస్తిపాస్తులు ఉండని ఉండకపోని, మనకు ఒక నీడ ఉండని ఉండకపోని, కానీ ఆకాశమందు నీవున్నావయ్యా నాకు అనే గొప్ప విశ్వాసము ఈరోజు మన అందరిలో కలిగి ఉండాలండి. ఇక్కడ ఆసాపు గారు ఎంత గొప్పగా ఈ మాట చెప్తున్నాడు చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. నిజానికి ఆకాశంలో చాలా ఉన్నాయి. ఈయన భూమి మీద నుంచి ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. నువ్వు ఉండగా ఆకాశంలో ఈ భూమి మీద నాకు ఏది శాశ్వతం కాదు, నాకు అవసరం లేదు అనేలాగా తీసుకోవచ్చు. ఆకాశమందు నీవు తప్ప అంటే దేవుడు తప్ప ఇంకెవరు లేరా? ఉన్నారు. నిత్యము స్తుతిస్తున్న దేవదూతలు ఉన్నారు. గాన ప్రతిగానాలతో స్వరములు వాయిస్తూ దూతల సమూహం ఉంది. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని అక్కడ మనకు దేవుడు పరలోకంలో ఆయన మన కొరకు జీవజలాన్ని, జీవాహారాన్ని, జీవఫలములు ఇచ్చు వృక్షాన్ని అన్ని సమృద్ధిగా మన కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. మన కొరకు ఆయన ఇల్లు సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. మన కొరకు ఆయన అక్కడ ఒక బంగారు నగరాన్ని వేసి ఉన్నాడు. ఇవన్నీ ఉన్నా, ఏమున్నా నాకు నీవు తప్ప ఇవి ఏవి అవసరం లేదయ్యా, నీవు కావాలి తండ్రి, నీతో నేను ఉండాలి ప్రభువా అని కోరుకుంటున్నాడు. నిజమే కదండి. ఇప్పుడు ఈ లోకంలో ఒక బంగారు పంజరంలో లేదా ఒక బంగారు బంగ్లా, ఒక అద్భుతమైనటువంటి గాజు బంగ్లా, ఒక పాలరాతితో నిర్మించినటువంటి బంగ్లా, సమృద్ధికరమైనటువంటి ఆస్తి పాస్తులు, ఆహారము, బట్టలు అన్నీ ఏది కొదువు లేకుండా నిండుగా ఉండి ఆ ఇంట్లో ఒంటరిగా ఒక వ్యక్తిని పెడితే ఏం లాభం అండి? ఒకరు తోడు కావాలి కదా. అదే ఇక్కడ ఏమైనా ఉండని ప్రభువా, ఈ ఆకాశంలో ఏమైనా ఉండని ప్రభువా, భూమి మీద ఏమైనా ఉండని, నీవు నాకు కావాలయ్యా అనే ఒక మంచి తోడును కోరుకుంటున్నాడండి. శాశ్వతంగా మనతో ఉంటూ మనల్ని ప్రేమించే ఆ తండ్రి సహవాసాన్ని ఆసాపు గారు కోరుకుంటున్నారు. మనం కూడా ఆ తండ్రి సహవాసాన్ని ఈ విధంగా కోరుకోవాలండి. నువ్వు తప్ప నాకు ఇంకేది అవసరం లేదయ్యా అని. కింద గమనిస్తే, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు అంటున్నాడండి. గొప్ప దేవుడండి మన దేవుడు. ఎంత మంచి మాట మనకి ఇక్కడ రాయించున్నారు చూడండి. నీవు నాకుండగా ఈ లోకంలో ఏ సిరి సంపదలు నాకు వద్దయ్యా అని. నిజమే కదా. మనం కూడా ఇటువంటి గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్దామండి. దేవా, మా జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కానీ తండ్రి ప్రభా, ఈ యొక్క గలిబిలి జీవితంలో మా తోడు నీవుంటే చాలు ప్రభా, వీటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళే శక్తి నువ్వు ఇస్తావు. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను అని దేవుడే మనతో ఉంటే, ఆయన మన కుడి పార్శ్వమందు నిలబడి ఉంటే, ఆయన మన చెయ్యి పట్టుకొని ఉంటే మనకి ఇంకా ఏది అవసరం లేదండి. కీర్తనాకారులు ఇంకొన్ని మాటలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. కీర్తన 16వ అధ్యాయం
5వ వచనము 11వ వచనంలో కావచ్చు. ఇలా యెహోవా నా స్వాస్థ భాగము, నా పాన పాత్ర భాగము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని. అంటే ఇక్కడ నా యొక్క ఆస్తి కావచ్చు, నా ప్రాణము కావచ్చు, ఇవన్నీ కూడా వేరే ఎక్కడ లేదయ్యా, నీ సన్నిధిలో మాత్రమే సంపూర్ణమైన సంతోషం కలదు అని 2 వచనాల నుంచి మనము ఈ భావాన్ని మనం తెలుసుకోవచ్చండి. అదేవిధంగా ఇక్కడ మనము 142వ కీర్తన 5వ వచనంలో కూడా యెహోవా నీకే నేను మొరలిడుచున్నాను, నీవే నా ఆశ్రయము, నీవే నా భాగము అని కీర్తనాకారుడు చెప్తున్నాడండి. మనం కూడా ఆసాపు గారిలాగా, దావీదు మహారాజు గారిలాగా ఇక్కడ గొప్ప విశ్వాసంతో పలిగిన ఈ వీరులలాగా మనము కూడా చెప్పగలగాలండి. దేవా నీవే మా ఆస్తయ్యా, నీవే మా ఆధారమయ్యా, నీవు తప్ప మాకెవరూ లేరు ప్రభువా, నీకేమేం మొరపెట్టుకుంటున్నాం తండ్రి అని మనం చెప్పాలండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతోందయ్యా అని చెప్పి మనకి కోరహు గారు చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనము చెప్పాలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తారు 3వ అధ్యాయం 8వ వచనంలో, నా ప్రభువైన క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానము అత్యంత శ్రేష్టమైనదంట. హల్లెలూయా. ఈ లోకంలో సమస్తము కూడా ఏది కూడా వేస్ట్, దేవుని యొక్క జ్ఞానం ముందు ఇదంతా కూడా వ్యర్థము అని పౌలు గారు చెప్తున్నాడండి. అక్కడ అంటే దేవుని గురించిన జ్ఞానము, దేవుని యందు భయభక్తులు, దేవుని యందు విశ్వాసం ఉంటే చాలు, మిగిలిందంతా వ్యర్థము అని. మరి అటువంటి మాట మనం కూడా చెప్పుకుంటూ మన ప్రాణము కూడా నీటి వాగుల కొరకు ఆశపడిన దుప్పిలాగా దేవుని సన్నిధి కొరకు, దేవుని ప్రసన్నత కొరకు, దేవుని ఒక మహిమ మన మీద ఉండులాగన ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా నడిపించాలి అని ఆ విధంగా కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానంతో నింపును కాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో గొప్ప భరోసా, గొప్ప విశ్వాసము కలిగించేటటువంటి ఈ మాటలను మా జీవితంలో అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ యొక్క భక్తులను బట్టి మీరు మాకు ఈ వాగ్దానాలన్నిటినీ అనుగ్రహించి ఉన్నారు ప్రభా. అటువంటి విశ్వాసముతో ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు అనే ఈ లోకంలో దేన్ని చూసి గర్వపడకుండా మిమ్మల్ని చూసి ఆనందపడుతూ మీరే మా ఆధారం అనే నమ్మకము, విశ్వాసము, భరోసా, ధైర్యము ప్రతి బిడ్డలోనూ దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.